నమస్కారం అండి. దిస్ ఇస్ #you. కొడాలి నాని పైన నిన్న ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మనందరికీ ఈ కేసు నేపథ్యం తెలిసిందే. 2021 కరోనా పీరియడ్లో అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు జరుపుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని వాయిదాలు వేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దాని గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ పైన, అలాగే అప్పటి ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు కొడాలి నాని. ఈ దద్దమ్మ ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కదా ఈ రూల్స్ అన్ని వచ్చినాయి. దేనికి ఊరిన పనికి మాటలు మాట్లాడతాడు. సో దానిపైన అప్పట్లో అతనికి ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎస్పీకి ఆదేశాలు ఇవ్వగా ఎస్పీ గుడివాడ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ రిజిస్టర్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్తే కంప్లైంట్ రిజిస్టర్ చేశాక ప్రాసిక్యూషన్కి మాత్రం తీసుకోలేకపోయారు. ఎందుకంటే అతను మంత్రిగా ఉన్నాడు, అది వైసీపీ టెన్యూర్ కాబట్టి. ఇక్కడ దాకా కాదు, అందరికీ తెలిసిందే. మొన్న సాయంకాలం ఇక్కడ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు అతని పైన లిటరలీ ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా చిన్న కేసు కొడాలి నాని పైన. కొడాలి నాని పైన ఇంతకంటే భీకరమైన కేసులు ఉన్నాయి. ఉపాధి హామీ పథకాలు, జగనన్న ఇళ్ల కాలనీలు, క్యాసినోలు, భోగమేళన్ డాన్సులు, పేకాట శిబిరాలు. ఇది కాకుండా నారా చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు విజయనగరంలో ఫైల్ అయిన కేసులు. ఇలాంటివి లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఒక సిట్ ఫామ్ చేయొచ్చు కొడాలి నాని పైన. అన్ని కేసులు ఉంటాయి కొడాలి నాని పైన. కొడాలి నానిని బేసికలీ నేను ప్రాసిక్యూషన్కి వెళ్ళినప్పుడు ఒక మాట బయటకు వస్తుంది విపరీతంగా. పోలీసులు గుడివాడలో హల్చల్ ఎక్కువ చేస్తున్నారు, కానీ పరారులో కొడాలి నాని ఉన్నాడు. ఇది చాలా కామన్ అండి కొడాలి నానికి. లాస్ట్ టైం కూడా యాక్చువల్లీ 2025 జూన్లోనే వల్లభనేని వంశీ కంటే ఎక్కువ హిస్టరీలో కొడాలి నాని ఉండేవాడు. వంశీ తర్వాత కొడాలి నాని అరెస్ట్ అవుతాడని అందరూ అనుకున్నప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని ఆపరేషన్ అని ముంబై వెళ్ళిపోయాడు. ఆ ముంబై వెళ్ళొచ్చిన తర్వాత బెడ్ రెస్ట్, రికవరీ టైం మొత్తం మీద ఒక 6-7 నెలలు దేకిచ్చాడు. తర్వాత ఎక్కడ బయటకు రాలేదు. మొన్న బయటకు ఫ్రెష్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒళ్ళు మదమెక్కింది. దాని తర్వాత చాలా పిచ్చి మాట్లాడాడు. నేను ఇంకా చెప్పలేను ఇంతకంటే. కిరయోడిస్తాడు చంద్రబాబు నాయుడు, అమ్మ మొగుడు వచ్చి చెప్తాడు ఖర్జూర్ నాయుడు. ఊరిన పనికి మాటలు మాట్లాడతాడు. ఇది కాకుండా పరశురాముడి గొడ్డలి, మీ పార్టీని, మీ ప్రతి ఒక్కళ్ళని నరికి భూమిలో పాతేస్తాం అన్న స్టేట్మెంట్స్ మొన్న హల్చల్గా చేశాడు. ఇది కాకుండా సర్ సదస్సు కోసం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టిన మీటింగ్లో కొడాలి నాని పార్టిసిపేట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ని చూసినా, నరేంద్ర మోడీని చూసినా చంద్రబాబు నాయుడు ఎలా వంగి దండాలు పెడతాడని రెచ్చిపోయాడు. లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ కొడాలి నానిని ఈ పర్టికులర్ కేసెస్ వీటిపైన ఏం కేసులు పడలేదండి. ఇది చాలా చిన్న విషయాలు అసలు అతను చేసిన దాంట్లో. కానీ అతి క్రూరమైన కేసులు ఇంకొన్నాయి. కానీ ఈ చిన్న కేసు ఏదైతే ఉందో ఇప్పుడు అతని పైన ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చారో, ప్రాసిక్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎన్నికల అధికారి ఎలక్షన్ కమిషనర్ పైన ఎవరన్నా దుర్భాషణలాడినా, వాళ్ళని పిచ్చి మాట్లాడినా ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా రిమాండ్ ఇస్తారు అతన్ని. అంత తొందరగా ఏం బెయిల్ రాదు. సో ఈ భయంతో కొడాలి నాని పరారులో ఉన్నాడు. అతని కోసం గాలింపులు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు స్ట్రాంగ్ రూమర్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. కొడాలి నాని గుడివాడలో లేడు, ఇది కామనేనండి. మళ్ళీ దీని గురించి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేదాకా, లేకపోతే నన్ను అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆర్డర్స్ తెచ్చుకునేదాకా బయట కనపడ్డు. ఇది వైసీపీ నైజము. ఒకవేళ దానికంటే ముందు పోలీసులు పట్టుకుని ప్రాసిక్యూషన్ తీసుకెళ్తారనే విషయం ఇంకా తెలియదు. బట్ రైట్ నౌ కొడాలి నాని మాత్రం పరారులో ఉన్నాడు. కొడాలి నానికి ఒక విచిత్రమైన హ్యాబిట్ ఉంటుందండి. అందరినీ రెచ్చగొట్టి బూతులు తిట్టాలి. దానికి ఒక్కదానికే తెలియదు స్పెషాలిటీ. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు లాంటివి ఏమి మనకి అంటే ఒక మంత్రిగా ఉండి దాని తర్వాత ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంత చేస్తే పేరు వస్తుందంటారు. అలాంటివి ఏమీ చేయకపోయినా బూతులతో ప్రసిద్ధి అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, దాని తర్వాత అంబటి రాంబాబు, పేరిన్ నాని, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, రోజా, వీళ్ళందరూ ఒక క్లాన్ అండి. ఒక క్లాన్ ఉంటారు. ఆ క్లాన్లో ఒక్కడికి మాత్రం గంట మోగింది. దాంట్లో మనం చూసుకుంటే అంబటి ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు, వచ్చాడు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయాడు. రోజా కొడాలి నాని కోసం మాత్రం హిట్ లిస్ట్లో ఉంటారు ఎప్పుడు ప్రజల దృష్టిలో. రోజా మహిళ కాబట్టి మేబీ ఆమె పైన అరెస్ట్కి అంత తొందరగా దూసుకెళ్లరు. కానీ కొడాలి నాని పైన మాత్రం ఏంటో సడన్గా సీరియస్ అయితే అయ్యారు. అప్పుడు జరిగిన విషయాన్ని ఈరోజు ప్రాసిక్యూషన్కి స్టేట్ గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వడంతో పరారిలో ఉన్న కొడాలి నాని అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. గుడివాడలో పోలీసులు ఎత్తుకుతున్నారంట. ఇది కాకుండా తెలంగాణలో ఎక్కడైనా ఉన్నారేమో అని ఎతకడానికి కూడా రెడీ అవుతున్నారంట. సో ఈ పరారిలో ఉన్న పిల్లి గురించి మీ కమెంట్స్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.